నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ ఆశేష జనవాహిని సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం హాజరైన అతిరథ మహారథులు కొలువు తీరిన చంద్రబాబు కేబినెట్ 24 మంది మంత్రులు కొత్త వారికి అవకాశం పవన్ కళ్యాణ్ అని నేను మిన్నంటిన హర్షధ్వానాలు అమరావతిలో సంబరాలు చేసుకున్న మహిళలు ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో నవశకం ప్రారంభమైంది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు వేల మంది అభిమానులు హాజరయ్యారు విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండటం ఇది రెండోసారి నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆయన ఒక సినీ హీరో ఆ తదుపరి జనసేన పార్టీ అధ్యక్షులు ఇప్పుడు తొలిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2 ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఓటమి చవి చూడాల్సి వచ్చింది దీంతో అనేక విమర్శలు వచ్చాయి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితి 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేనని ఆ తదుపరి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో జతకట్టింది అప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన 2024 ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది మొట్టమొదటిసారిగా 100% విజయంతో జనసేన పార్టీ దేశవ్యాప్తంగా ఖ్యాతి దక్కించుకుంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకోవడంతో తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ అనే నేను మాట కోసం లక్షలాది మంది అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన సన్నివేశం బుధవారం సాక్షాత్కారమైంది నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
24 మందితో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి 20 మంది మంత్రులుండగా జనసేన పార్టీ నుంచి 3, బీజేపీ నుంచి 1 తొలి విడతగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా తొలిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు 8 మంది ఉన్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలు తొలిసారి గెలిచి మంత్రులయ్యారు. ఇకపై ఆవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నివాసం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పడవల ర్యాలీ కొనసాగింది. అమరావతి ఇసుకల పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఎగురవేశారు. గత ప్రభుత్వ హయాంలో పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయిన ఇసుక పడవ యాజమాన్య సభ్యులు తమకు మంచి రోజులు వచ్చాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సభ్యులు ప్రకటించారు.
మెగా బ్రదర్స్ ప్రధాని మోడీ కొద్దిసేపు ముచ్చటించారు. ఒకరు మెగాస్టార్ అయితే మరోసారి పవర్ స్టార్ అని కొనియాడారు. ఇరువురు చేతులు పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. గతానికి భిన్నంగా ప్రధాని మోడీ సభావేదికపై ఉన్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. రజనీకాంత్, బాలకృష్ణతో పాటు ఇటీవల కేంద్ర మంత్రులుగా నియమితులైన రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తదితరులతో ప్రధాని ఆప్యాయంగా పలకరించి వీడ్కోలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చున్నాను అని ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ ప్రజలను త్వరలో వచ్చి కలుస్తాను అని, 4 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోతున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం నాకు సివియర్ బాడీ ఇన్ఫెక్షన్ అలాగే మైల్డ్ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను. 3 రోజులు బాగా సఫర్ అయి ఇప్పుడు రికవర్ అవుతున్నాను. ఇంకా 4 రోజుల వరకు డాక్టర్లు ఇక్కడ ఉండమని కోరారు. అందుకని నేను ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోతున్నాను. ఎన్డీఏ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. ఆయన సహకారంతో ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కైకలూరు నియోజకవర్గ ప్రజలకి, అందరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి కలుస్తానని తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో బల్కంపేటలోని తన స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ ప్రసూన మరియు కరణం అంబికాకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సైకో పాలన పోయిందని, ప్రజాపాలన వచ్చిందని తెలియజేశారు. మీరు వెనకకు రండి, మీరు అందరూ వెనకకు రండి, మీరు వెనకకు రండి, వెనకకు రండి, వెనకకు వెనకకు ఇంకా వెనకకు.
తెలంగాణలో కూడా తెలుగుదేశం తెలంగాణలో పుట్టింది. ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలోనే అప్రఘాతంగా నిలబడింది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది తెలుగు వారి గెలుపు, తెలుగుదేశం గెలుపు. తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది. తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్ష హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కువబోతున్నాం. తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి మేమంతా శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఆయన అండదండలతో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, అమర్ హై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు జిందాబాద్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతిలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా అమరావతి రైతులు ఆనంద ఉత్సవాల్లో మునిగారు. గత 4 సంవత్సరాలుగా ఆందోళన నిర్వహించిన అమరావతి రైతులు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమ కల తిరిగి నెరవేరుతుందని ఆశతో ఆందోళన విరమించుకున్నారు. అమరావతికి పునర్జీవం వస్తుందంటూ ఇప్పటికే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అమరావతి ప్రాంతంలో సంబరాలు చేసుకున్నారు. గుండారాజ్యం అధికారంలోకి వచ్చిందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ శ్రేణుల లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి చంద్రబాబు డైరెక్షన్లోని ఈ ఘటనలు జరుగుతున్నాయని, బాధితులు ఫిర్యాదు చేస్తామన్న అధికారులు తీసుకోవడానికి భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతటి ఘోరం మునిపెన్నడూ చూడలేదని, చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు
టీడీపీ గూండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆశేష జనవాహిని సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం. హాజరైన అతిరథ మహారథులు. కొలువు తీరిన చంద్రబాబు కేబినెట్. 24 మంది మంత్రులు, కొత్త వారికి అవకాశం. పవన్ కళ్యాణ్ అని నేను విన్నంటిన హర్షధ్వానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.